నేత కాబోయే డిప్యూటీ స్పీకర్. ముందుగా రమ్యారావు గారు చూశారు కదా వాళ్ళ ప్రెస్ మీట్, ఏమనిపించింది మీకు చూసిన తర్వాత? అసలు కన్ఫ్యూజ్లు ఉందా కవిత అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్లో ఒక లైన్ తీసుకుంది, ఈ రోజు ప్రెస్ మీట్లో ఒక లైన్ తీసుకుంది. మొన్న ఈ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న ఆమె మళ్ళీ ఈరోజు దాన్ని వక్రీకరించిండ్రు. నాన్న బాగుండాలి, రామన్న బాగుండాలి, అన్ని కాపాడుకోవాలి, అక్కడున్న వాళ్ళు వీళ్ళు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు ఈ రకంగా ఇబ్బంది అయింది అని ఇవన్నీ మాట్లాడుతుంది. ఇవన్నీ ఎప్పుడు మాట్లాడాలి? అది గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాట్లాడుంటే దానికి ఒక శాంటిటీ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ లేదు వాళ్ళది. మరి పార్టీల తన స్థానం కోసం ఇబ్బందుల పాలు క్రైసిస్లో ఉంది. ఉన్న సమయంలో ఇప్పుడు ఈ అలిగేషన్స్ పెట్టుకుంటూ ఇప్పుడు మరి ఇది కాషనా దేనికోసం? తను అనుకున్న డిమాండ్స్ కోసమా దేనికోసం? ఏది ఏమైనా ప్రజలను మళ్ళీ మభ్యపెట్టకుండా, కన్ఫ్యూజ్ చేయకుండా, ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ప్రజలను మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుంటే మళ్ళీ మా ముఖ్యమంత్రి గారిని తిట్టుకుంటూ, ముఖ్యమంత్రి గారు హరీష్ వెనుక, సంతోష్ వెనుక ఉన్నారు అనుకుంటూ, ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం? ఎవరి వెనుక ఉండాల్సిన అవసరం ఏముంది? ఇష్టం ఉన్నట్టు రోజుకో రకంగా ముఖ్యమంత్రి గారిని తిడుతుంది, కుటుంబ సభ్యులను తిడుతుంది. మరి ఎప్పుడైతే 2006లో కేసీఆర్ గారు బై ఎలక్షన్ లో కాంటెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు కవిత ఎవరి మీద అయితే అలిగేషన్ చేస్తుందో సంతోష్ మీద, నేను అప్పుడు వివరించి చెప్పాను. 2006లో కవిత అప్పుడే అమెరికా నుండి వచ్చింది, ప్రచారం చేద్దామని నా ఇంటికి వచ్చింది. ఇద్దరం కలిసి ప్రచారం చేసిన సందర్భంలో నేను చాలా చెప్పాను, పార్టీ ఏ రకంగా ఇబ్బంది పాలు కాబోతుంది, ఇబ్బందులు జరుగుతున్నాయని నేను చాలా వివరించి చెప్తే విన్నది. కానీ దానికి పరిష్కారం చూపించే విధంగా ఏ ప్రయత్నం కూడా చేయలేదు. ఈ ఏ కాన్సోనో ఏ కాన్సో చూడదు అన్నట్టు చేసింది. ముఖ్యంగా ఈరోజు కవిత కూడా మళ్ళీ అసంతృప్తితోట, అన్యాయం జరిగిందా లేకుంటే ఆవేదనతోట, ఏ రకంగానైతే ఏదో ఒక రకంగా మాట్లాడుతుంది. ఆ మాట్లాడుతుంటే ఏ వ్యక్తి మీద అయితే మాట్లాడుతుందో ఆ వ్యక్తి వల్ల ఎన్ని వందల వేల మందికి నష్టం జరిగింది. మరి ఆ వ్యక్తి ఇంకా స్టిల్ అక్కడ ఉండడానికి ప్రోద్బలం, ప్రోత్సాహం కారణం ఎవరు? మరి ఇంకా కూడా దాన్ని సమీక్షించుకోక, దాన్ని సరి చేసుకోకుంటే బయటికి వచ్చిన వాళ్ళం బయటికి వచ్చినాం, ఉన్న వాళ్ళకు ఉండొచ్చు అక్కడ పదవులు. కానీ ఏమి కాని వాళ్ళు, వాళ్ళ పార్టీ నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మళ్ళీ కేసీఆర్ గారు బతికున్నంతసేపు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంతసేపు ఎందుకు ఈ అయోమయానికి గురి చేస్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాపాలన చేస్తున్న దానికి మరి మొత్తం డైవర్ట్ అయ్యే విధంగా ఇప్పుడు ఏదైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద సిబిఐకి అప్పగించిన దానికి మరి దాన్ని మొత్తం డైవర్ట్ అయ్యే విధంగా ఈరోజు ఈ కవిత మాట్లాడేది మరి ఇదొక ట్రిక్కా, లేకుంటే తన అజెండా డిఫరెంటా? ఏది ఏమైనా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా గంటకొకటి పూటకొకటి మాట మార్చకుండా, అది సిన్సియారిటీ తోటి, శాంటిటీ తోటి ఏ మాట మాట్లాడినా అది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఒక దశలో ఏడ్చారు, కన్నీరు పెట్టుకున్నారు. ఒక కొద్ది మంది కలిసి తండ్రి దగ్గర దూరం చేసే ప్రయత్నం చేశారు. రామన్న కూడా చెప్పాను, నా మీద ఇట్లా జరుగుతుంది అని చెప్పి, కుట్ర జరుగుతుంది. అవునండి, ఇప్పుడు ఏం చెప్తుంది? లాస్ట్ ఇయర్ నేను రామన్నకు చెప్పాను, నేను ఏడ్చాను అంటుంది. మరి నేను 19 ఏళ్ల నుంచి ఏడుస్తానే ఉన్నా కదా. మరి నేను ఏడ్చిన రోజు ఏ వ్యక్తి వల్ల నువ్వు ఈ రోజు ఇబ్బంది అయింది అంటున్నావు, ఆ వ్యక్తి వల్ల నాకు ఇబ్బంది అయిన రోజు మరి ఏ ఒక్క 0% అక్క అని నువ్వు ఆలోచిస్తే ఈ రోజు నీకు ఈ అవస్థ ఉండేదా? ఈ మాట్లాడే పరిస్థితి ఉండేదా? రమారావు గారు బయటకి వచ్చినప్పుడు, కవిత బయటకు వచ్చినప్పుడు పరిస్థితులు ఏం తేడా ఉంది? ఇద్దరు బయటకు రావడం వల్ల, అంటే మీరెంత నష్టపోయారు, ఇప్పుడు కవిత బయటకు రావడం వల్ల ఏంటి పార్టీకి ఏమైనా నష్టం ఉండే? నాకు కష్టం కలిగించారు, నష్టపోయాను. అయినా కూడా నేను గుండె ధైర్యంతో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఇచ్చిన పార్టీలో నేను ఇప్పటి వరకు కూడా పనిచేసుకుంటున్నాను. కవిత కష్టము లేదు, నష్టము జరగలేదు. తెలంగాణ కేవలం కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్లనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినందుకు కేసీఆర్ కూతురుగా పవర్ ఎంజాయ్ చేసింది, డబ్బులు సంపాదించుకుంది. మళ్ళీ ఇప్పుడు ఇంటర్నల్ గా మరి
ఆధిపత్య పోరు కోసమా దేనికోసమో మళ్ళీ ఇప్పుడు 1 year నుంచి నేను రామన్నకు చెప్పుకున్నా, నాకు సంతోష్ ఇబ్బంది పెట్టిండు, ఇది హరీష్ అది అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మరి నువ్వు కూతురు కదా, వేరే వాళ్లకు మాట్లాడే అవకాశం ఉండదు. కానీ నువ్వు మాట్లాడే అవకాశం ఉండి కూడా నువ్వు ఎందుకు చెప్పలేదు? పోనీ నాన్న అవకాశం ఇయ్యనప్పుడు నువ్వు అమ్మకి ఎందుకు చెప్పలేదు? సంతోష్ను పక్కకు పెట్టడం ఎంతసేపు? నాకు సాధ్యం కాకపోవచ్చు, కానీ కవితకు సాధ్యం కదా. కవితనే కదా సంతోష్ను పూణేలో MBA చదువుకునే వాడిని పిలిపించి కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు సంతోష్ని ఇక్కడికి రప్పించింది కవిత కదా. మరి అట్లాంటి కవిత ఈరోజు మరి సిటీ నలుమూలలో అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుకున్నారు, ఇష్టం ఉన్నట్టు చేసుకున్నారు. మరి అప్పుడు సంతోష్ చేసేది గుర్తు రాలేదా? కొన్నేళ్ల నుంచి సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ అంటే మాట్లాడుతూ ఉన్నారు, తనే కారణం మీరు బయటకు రావడానికి. ఈ రోజు కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి చేసిన ఆరోపణలు సంతోష్ రావు గురించి. అంటే ఏంటి అంటే సంతోష్ రావు గల్లనే ఈ రాజీనామా వరకే వచ్చింది అనుకోవచ్చు సిచ్యువేషన్. నేను మాట్లాడిన దానికి కవిత మాట్లాడిన దానికి తేడా ఉందండి. నేను టీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, నాకు ఏ హోదా లేనప్పుడు, నేను కుటుంబంలో ఉన్నప్పుడైనా, టీఆర్ఎస్లు ఉన్నప్పుడైనా, కాంగ్రెస్లు ఉన్నప్పుడైనా ఒకటే రకంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే రకంగా మాట్లాడుతున్నా. నేనేం మాటలు మార్చలేదు. నేను ఫ్లెక్సిబుల్ పర్సన్ కాదు, గంటకు ఒక రకంగా మాట్లాడే వ్యక్తిని నేను కాదు. ఏది మాట్లాడినా ప్రజలు మెచ్చేటట్టు, మనకు లాభం జరిగేటట్టు చూసుకోకుండా అట్లా మాట్లాడే వ్యక్తిని. కానీ ఇదే సంతోష్ తోటి ఎన్ని రకాలుగానో అన్ని రకాలుగా లాభపడ్డ కవిత మరి ఈరోజు మళ్ళీ అదే సంతోష్ మీద అలిగేషన్స్ పెట్టుకుంటూ, ఈరోజు హరీష్ మీద అలిగేషన్ పెట్టుకుంటూ, నేను ఒకటే అడుగుతా, మరి నువ్వు ఉద్యమంలో ఎప్పుడున్నావు? ఎప్పుడు వచ్చినావు? ఎవరు రమ్మన్నారు? ఎవరు లీడ్ తీసుకోమన్నారు? ఎవరు జాగ్రత్త పెట్టమన్నారు? మళ్ళీ ఈరోజు ఎవరు ఏడవమంటున్నారు? నేను ఏడ్చినప్పుడు నువ్వు పట్టించుకోలేదు. మా నాన్నకు ఆర్థిక ఇబ్బంది ఉండే, నా పెళ్ళప్పుడు పరిస్థితి లేకుండే అని చెప్పింది, అది వాస్తవమే. కానీ ఆ ఆర్థిక ఇబ్బంది ఉన్న రోజు నాన్న ఎక్కడో ఇట్లనే లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చి మెదకు గుట్టల్లో పుట్టల్లో ఉన్న రోజు, ఆ రోజు పెద్ద అక్కగా, కేసీఆర్ గారికి అన్న బిడ్డగా, కాళ్ళు గడిగిన బిడ్డగా, కవిత నా చెల్లె కాదు నా బిడ్డ అన్న రకంగా నేను బాధ్యత తీసుకొని మొత్తం భుజాలకేసుకొని అహోరాత్రులు నేను పనిచేసిన, డబ్బులు పెట్టిన, బాధ్యతగా పెళ్లి చేస్తే మరి ఒక ఇంటి ఆడబిడ్డ అక్కను ఈ సంతోష్ వల్ల బయటికి పంపించి అవమానాల పాలు చేసి జైలు పాలు చేసే పరిస్థితి వచ్చిన రోజు నువ్వు ఎందుకు ఆలోచించలేదు? ఏమైంది ఆ రోజు? నీ ఆలోచన ఎక్కడ వచ్చింది? ఈ రోజు ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ దేనికోసం ఏడుస్తున్నావు? ఈ రోజు మళ్ళీ మొన్న ఒక రకంగా ఏడుస్తేవి, ఇప్పుడు ఒక రకంగా, ఈ రోజు ఒక రకంగా ఏడుస్తున్నావు. ఏదన్నా ఉంటే కరెక్ట్ గా మాట్లాడాలి. మనతో పాటు